హలో మన యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను స్పెషల్ ఏం చేయబోతున్నాను బురుగు ముద్ద చేద్దాం అనుకుంటున్నా. నాకు కూడా రాదు, ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాను. ఎలా వస్తుందో చూద్దామా, ట్రై చేద్దాం. ఇంకా subscribe my channel. మనం చేసే బొరుగు ముద్దకి బొరుగులు కరకరాలాడుతూ ఉండాలండి. అప్పుడే మనం చేసే బొరుగు ముద్ద చాలా బాగుంటుంది. బొరుగులు మెత్తగా ఉన్నాయంటే బొరుగు ముద్దకు సరిగా ఉండదు, మొత్తం బొరుగు ముద్ద ఇదైపోతుంది. కరకరలాడాలంటే కొంచెం పెంకు మీద పెట్టి అలా పెట్టుకున్న బోలెలో వేసి బొరుగులు బాగుంటాయండి. మాకైతే ఇక్కడే బట్టి ఉంది, బొరుగులు బట్టి ఫ్రెష్గా బొరుగులు దొరుకుతాయి. అందుకనే మా అబ్బాయి ఫ్రెష్ బొరుగులు తీసుకొచ్చారు. చేద్దాం. మనం బొరుగు ముద్దకి బెల్లం కావాలి కదా, మరి ఇదిగోండి బెల్లం తీసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని చితకొట్టేస్తున్నాం. బెల్లాన్ని మొత్తం మెత్తగా బెల్లం చితకొట్టేస్తున్నాను నేను. ఇక నేనైతే ఈ గిన్నె క్వాంటిటీ తీసుకున్నాను, చూద్దాము. ఎందుకంటే మనం అనవసరంగా ఏది క్వాంటిటీ తీసుకోకుండా చేసేసి పాడైపోయిందేమో అన్న ఆలోచన నాకు. ఇలా ఒకవేళ గిన్నె క్వాంటిటీ తీసుకొని ఇదే గిన్నెతో 2 కప్పుల బొరుగులు, సేమ్ గిన్నెతో 2 గిన్నెలు తీసుకొని బొరుగులు చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దామండి. ఇదిగోండి బెల్లం అయితే వేసేద్దాము. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేద్దాము. ఇదిగోండి వాటరు మహా అంటే కొంచెమేనండి. ఇంకా మనము పాకము బాగా వచ్చేంత వరకు మనం ఉడకపెట్టుకోవాలండి. ఇది ఫస్ట్ టైం ట్రై చేసిన, ఎందుకంటే మనకు ముందే తెలిసి ఉంటుంది కదండి. ఇవి మనము అరిసెలు అవన్నీ చేసుకుంటాం కదా, వాటికి ఎలా పాకము తెలిసి ఉంటుంది కదా. నేనైతే సేమ్ అలానే అనుకుంటున్నా. పాకము అంటే ఉంట కట్టాలి కాబట్టి పాకం వచ్చేంత వరకు మనము ఉడకపెట్టుకోవాలి అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుందో, ఎంతకు బొరుగు ముద్దలు వస్తాయో లేకపోతే పిచ్చి ముద్దలు వస్తాయో చూద్దామండి. అయినా ప్రయత్నం అయితే చేయాలి. 1-2 సార్లు చేస్తేనే గెలుస్తాం మనం. ఇప్పుడు మనం కొలత బొరుగులు అయితే తీసుకున్నామండి. గిన్నెతో ఇదిగోండి 2 గిన్నెల బొరుగులు తీసుకున్నాం. ఇక్కడ ఏదో పాకం అయితే ఉడుకుతా ఉంది, మనం చూద్దాము. పాకము మామూలుగా ఉంట పాకం రావాలి అనుకుంటా. ఉంట పాకం వచ్చేంత వరకు ఉడకబెడదామండి. కొంచెం సైజు నీళ్ళు పోయాలి. ఈ ప్లేట్లో కొంచెం నీళ్ళు పాకం వచ్చిందో లేదో చూడడానికి. మెత్తగా దంచినా కానీ పెద్ద బాధ బెల్లంతో. ఇదైతే ఇవ్వండి తీసుకుంది. మనం పాకం వేసుకొని చూద్దాము. పాకం వచ్చిందో లేదో. ఇవి సౌండ్ తగ్గించి సాయి. నాకు ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఇది వంట కట్టడానికి ఎందుకు ఇప్పుడు ఉంటుంది నాకే అర్థం కదండి. సున్నుండలు, లడ్డు ఇవన్నీ అంటే జిగురు ఉంటాయి కాబట్టి వంట కడతాం. ఇది ఎట్లా కట్టాలో కూడా అర్థం కాదు. సరే ట్రై చేయాలి, నేను ట్రై చేస్తాను. ఇదిగోండి పాకం అయితే ఇలా వచ్చేస్తుంది. మనం వంట వచ్చి తెలుసుకుంటాము. ఆల్రెడీ ఇలా చేసాను కదా. ఓకే అండి. ఇదిగోండి వంట వచ్చేసింది. ఇదిగోండి వంట కట్టింది. ఇదండి పాకం ఇలా ఉండాలి. ఇప్పుడు మనము బొరుగులు వేసేసుకుందామండి. ఇందులోకి ఇవన్నీ బొరుగులు మనం తీసుకున్నాం కదా, బొరుగుని పాకంలో తీసుకొని కలపెట్టుతూ ఉండాలి అండి. మొత్తం ఇలా మనం వేసుకుంటూ కలపెట్టుకుంటూ ఉండాలి. ఏదైనా చేసే కొద్దీ ఏదైనా అర్థమవుతుందండి మనకి. చేయకుండా ఉంటే ఏ పని కూడా అన్ని పనులు కష్టంగానే ఉంటాయి. బొరుగులో వంటలు చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తాను. మన యూట్యూబ్ ఛానల్ కోసం కష్టపడి ట్రై చేస్తానండి. చూద్దాము అని. ఏం వస్తుందో ఏమో. చూడండి బొరుగు ముద్ద ఇంత రాలేదండి. బొరుగు ముద్ద అసలు ఎంత ఇలా పొడిగా అయిపోయింది.
ఇందులో మిస్టేక్ ఏంటో చెప్పండి. ఎందుకు నాకు బొరుగు ముద్ద చేయడం రాలేదో చెప్పండి. అయితే బొరుగులు భలే ఉన్నాయండి, స్వీట్గా తీయగా చాలా బాగున్నాయి. నేనేదో ఒకటి చేద్దాం అనుకుంటే అది రెండైంది. అంటే నాకు చేయడం రాలేదు, కరెక్ట్ పాకం పట్టలేదో అర్థం కావట్లేదు. మరి క్వాంటిటీగా కూడా తీసుకున్నాను కదండి, ఏం ప్రాబ్లమో. ఇలా కూడా చాలా టేస్టీగా ఉన్నాయి తీపి బొరుగు.